సో దిస్ పెట్టాలి. నీళ్ళు ఏమైనా లోపలికి వెళ్తే చెడిపోతుంది. సో ఆ నీళ్ళు ఆవిరయ్యేదానికి దాన్ని ఓకే. సో కొన్ని రోగాలకి ప్రోటోకాల్లో నూనెని పచ్చి నూనె పొద్దున పడిగడుపున తాగేది రాసింటారు. ఏ రోగాలకి? ఎస్పెషలీ నరాల దౌర్బల్యానికి సంబంధించిన రోగాలు, లైక్ ఫిట్స్ వచ్చే రోగం ఉండొచ్చు, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉండొచ్చు, పార్కిన్సన్ రోగం ఉండొచ్చు. ఈ రకంగా నరాల దౌర్బల్యంతో ఉన్న రోగాలకి నర్వ్ రీజనరేషన్కి మెడిసిన్గా ఎక్స్ట్రా ఆయిల్ అవసరం ఉంటుందని పొద్దున ఎంటీ స్టమక్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ రొటేషన్లో మార్చి తాగండి అని ఉంటుంది. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషలీ థైరాయిడ్ పేషెంట్స్కి మరియు టైప్ 1 డయాబెటీస్కి, ఇవి రెండిటికి కూడా ఎర్లీ మార్నింగ్ ఆయిల్ కన్జంప్షన్ చాలా ఇంపార్టెంట్. అలాగే జాయింట్లో ఫ్లూయిడ్ తగ్గిపోయినప్పుడు, జాయింట్ మధ్యలో ఇప్పుడు 2 బోన్స్ ఇలా జాయిన్ అవుతుంటే మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది. అలాగే ఈ జాయింట్ స్పేస్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఎందుకు? అది బోన్ తగిలితే ఫ్రిక్షన్ అయితే అక్కడ ఇన్ఫ్లమేషన్, పెయిన్ ఉంటుందని, ఫ్లూయిడ్ మీడియంలో ఉంటే ఫ్రిక్షన్ లేకుండా ఉంటుందని ఇక్కడ ఒక జెల్లీ లాంటి ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్ తగ్గిపోయినా కూడా అప్పుడు మీకు వాపులు, నొప్పులు అన్నీ ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి కూడా నూనెలు తాగేదానివల్ల ఈ ఫ్లూయిడ్ బాగా రీజనరేట్ అవుతుంది. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసేదానికి, జాయింట్స్ ఫ్లూయిడ్ రీజనరేషన్కి, నరాలు రీజనరేట్ అయ్యేలాంటి రోగాలు ఉంటే దాంట్లో పొద్దున పడిగడుపున నూనెలు తాగేది ఉంటుంది. సో అది ఉంటే ఫస్ట్ నూనెలు తీసుకోండి, 15-20 minutes ఆగి కషాయం తీసుకోండి, 15-20 minutes. నెయ్యి ఒక రకమైంది, అన్ని దాంట్లో ఉన్న పోషకాంశాలు ఒక్క నెయ్యిలో ఉండదు. సో నెయ్యి కూడా మీకు ఖచ్చితంగా ప్యూర్గా దొరుకుతుందంటే ఒక వారం వాడచ్చే, కానీ ఇట్ విల్ నాట్ డూ ద వర్క్ ఆఫ్ ఆల్ దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్. ఓకే. సో ఫస్ట్ నూనె, తర్వాత కషాయం. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి, సేమ్ కషాయం లాగే రొటేషన్. సో ఒక వారం మీరు కొబ్బరి నూనె తాగారంటే నెక్స్ట్ వారం వెర్రి నువ్వుల నూనె, నెక్స్ట్ వారం నువ్వుల నూనె, అలా రొటేషన్. 1 week సైకిల్స్. సో మీకు 1 kg నువ్వుల నుంచి నూనె వచ్చేది అట్ ద మోస్ట్ 35 ml వస్తుంది. సో మీకు 3 చెంచాలు నూనె రావాలంటే మీరు ఇంత నువ్వులు తినాలి. సాధ్యమా? లేదు. సో వీ కెనాట్ ఫుల్ఫిల్ ది ఫ్యాట్ రిక్వైర్మెంట్ డైరెక్ట్లీ ఓన్లీ ఆయిల్ సీడ్స్. అవసరం లేనిది ఓవర్ డోస్ అయ్యేలా లేకుండా చూసుకుంటారు. వేయించేసి పొడి చేసుకోవచ్చు, పల్లీలు పొడి చేస్తామే, అలాగే వెర్రి నువ్వులతో పొడి చేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి దాంట్లో మీరు వేయించుకొని లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు, బెల్లం కారం పొడి, అదే చెప్పాను, బాగుంటుంది. ఓకే. సో దిస్ విల్ స్టాప్ హియర్ విత్ దిస్ టాపిక్. సో వీ హ్యావ్ డిస్కస్డ్, ఏంటి మేము డిస్కస్ చేస్తున్నది ఏన్షియంట్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్లో. అంబలి గురించి డిస్కస్ చేసాము, అలాగే కషాయం గురించి డిస్కస్ చేసాము, కాషాయం గురించి డిస్కస్ చేసాము, అలాగే నూనెలు చేసేదాని గురించి డిస్కస్ చేసాం. కొన్ని చిన్న టాపిక్స్ బెల్లం చేసేదాని గురించి we will discuss tomorrow, after which we shall move ahead to the hormone imbalance topic. Okay. వాటర్ కాలేదు, వాటర్ కూడా రేపు చెప్తాం. నీళ్లు శుద్ధం చేసుకునేది, బెల్లం చేసుకునే దాని గురించి మాట్లాడి, బ్యాలెన్స్డ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డయట్ గురించి కొంచెం మాట్లాడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి we will complete tomorrow. సో tomorrow 10 o'clock ఫస్ట్ గానుగ దగ్గర వెళ్ళి ప్రాసెస్ చూసి వచ్చి, క్లాస్ అయిపోయిన తర్వాత
విల్ ఫినిష్, విల్ గో బ్యాక్. సో నూనె తీసేది 2 hours పడుతుంది. సో స్టార్టింగ్ ప్రాసెస్ చూస్తాం, లాస్ట్లో వెళ్ళి చూస్తాం. విల్ హ్యావ్ టు గో టు అండ్ ఫ్రో couple of times, but that will save us time. అక్కడే 2 hours కూర్చునేదానికంటే ఫస్ట్ వెళ్ళి ఎలా స్టార్ట్ చేస్తారో చూసుకొని వచ్చి క్లాస్ కంప్లీట్ చేసుకొని నూనె వచ్చినప్పుడు వెళ్ళి చూసి తర్వాత వచ్చి కుకింగ్ క్లాస్ ఉంటుంది. ఎంటీ స్టమక్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో మీ పొట్ట లోపల ఇంటెస్టైన్ లోపల మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న అంశాలు బాగా పీల్చుకోలేం. ఎప్పుడు ఎంటీ ఉంటుందో అప్పుడు ఈ విషయాలన్నీ బాగా పీల్చుకోవచ్చు. అందుకే ఎంటీ స్టమక్. ఓకే, కుసుమ నూనె వంటలో చాలా బాగా ఉంటుంది, ఎస్పెషలీ డీప్ ఫ్రైయింగ్కి. మీరు పకోడా చేయాలి, పాపడ్ వేయించుకోవాలంటే డీప్ ఫ్రైయింగ్కి కుసుమ నూనె చాలా మంచిది. ఆరోగ్య రీతిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, బట్ స్పెసిఫిక్ దీనికి అని ఏం లేదు. ఓకే ఓకే, సో క్విక్లీ విల్ గో ఫర్ అ వాక్. ఐ థింక్ ద రెయిన్ హ్యాస్ స్టాప్డ్. సో ఇక్కడే దగ్గరలోనే రౌండ్ వేసి వాకింగ్ తర్వాత విల్ కమ్ బ్యాక్. ఇండోర్స్లో ప్రాణాయామం ఉంటుంది. ప్రాణాయామం విల్ డూ ఇన్సైడ్, మోస్ట్లీ పైన హాల్ కానీ మెడిటేషన్ రూమ్ ఉంది అక్కడ కానీ లలిత గారు మెసేజ్ పెడతారు. సో